యెస్. మార్నింగ్ నుంచి రిలీజ్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ వచ్చింది. ఇది కదా మాకు కావాల్సింది. మన డార్లింగ్ ప్రభాస్ అని ఇలా కదా చూడాలనుకున్నాం మనం. మామూలుగా లేదు ట్రైలరు. ర్యాంప్ మొత్తం. యాక్షన్ ట్రైలర్ అంటే నామకే వాస్తే యాక్షన్ కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఒక స్టోరీ చెప్పే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ లెవెల్ అది. ఏం చెప్పాలి ఇంతకన్నా? థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. సో ట్రైలర్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలు, ఇక ఏ ప్రమోషనల్ కంటెంట్ లేకపోయినా చాలిది అనిపించింది. ఇక ఆల్మోస్ట్ రిలీజ్ టైం వరకు ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్లు, అనాలిసిస్ వీడియోలు, ఫ్యాన్ థీరీలతో యూట్యూబ్లో ట్రెండింగ్ అవుద్ది. అండ్ ఈ దెబ్బతో సలార్ 1500 కోట్లు కన్ఫర్మ్ అనిపిస్తుంది నాకు. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రీమ్ ఉంటే ఒక 18 దాకా వెళ్ళొచ్చు. సో ఈ ట్రైలర్లో కామన్ పాయింట్ ఏంటంటే ప్రశాంత్ నీల్ ఎలివేషన్ ప్యాటర్న్ ఫుల్గా ఉంది. ఒక ప్రాపర్ ఎలివేషన్ కట్స్తో ఇచ్చి పడేసిండు. అండ్ ఈ ట్రైలర్లో స్టార్టింగ్ నుండి ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. నాకెందుకో ఆ స్టోరీ హీరోయిన్ శృతి హాసన్కి వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడేమో అనిపించింది. మనకు ఫస్ట్ ట్రైలర్లో దేవాన్ వరద శత్రువులు అవుతారని ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఈ ట్రైలర్ ఎండింగ్లో కాన్సార్లో ఉన్న ప్రజల జీవితాలు, ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం వల్ల కాన్సార్లో ఉన్న ప్రజల జీవితాలు మారతాయని చాలా క్లియర్గా అండర్లైన్ చేసి చెప్పారు. అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత కేజీఎఫ్కి సలార్కి ఇలాంటి కనెక్షన్ లేదని ఇంకొకసారి చాలా క్లియర్గా అర్థమైంది. అండ్ ట్రైలర్లో ఆ విజువల్స్, ఆ బ్యాక్డ్రాప్ అదంతా చూస్తూ ఉంటే కేజీఎఫ్ బ్యాక్డ్రాప్ కన్నా సలార్ బ్యాక్డ్రాప్ చాలా పెద్దదని క్లియర్గా అర్థమవుతుంది. అదే మైండ్లో అలా ఆడుతుంది అంతే. సో ఏదేమైనా కానీ ప్రభాస్ అన్న బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు, అదైతే కన్ఫర్మ్. సో అది ఫ్రెండ్స్ ట్రైలర్ రివ్యూ. సో నా రివ్యూ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.